మేడం నిజానికి చెప్పాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా నష్టపోయేది మోసపోయేది ఫస్ట్ ఏ ప్రభుత్వం అయినా కానీ ఉపాధ్యాయులు ఈ చేతిలో ఒక ముద్ద పెట్టి అటు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయమంటారు. నిజానికి చెప్పాలి అంటే దేశంలో రైతు సైనికుడు ఉపాధ్యాయులు వీరు ముగ్గురే ఒక దేశాన్ని నిర్మించగలిగేటటువంటి వ్యక్తులు. వాళ్ళు కొన్నిసార్లు మేడం ట్రాన్స్ఫర్లు అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు కానీ వీళ్ళు స్కూళ్ళల్లో ఉంటారు మేడం. మరి తన కుటుంబమే బాగలేనప్పుడు తన సొసైటీని ఏమి నిర్మించగలడు ఆ ఉపాధ్యాయుడు వచ్చి? ప్రతి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మోసపోయేది ఎవరంటే ఉపాధ్యాయులే. ప్రతి గవర్నమెంట్లో మోసపోయేది కూడా ఉపాధ్యాయులే. స్పౌస్ ట్రాన్స్ఫర్ ప్రభుత్వం విధిగా చేయాల్సిన బాధ్యత. మ్యూచువల్ ప్రభుత్వం వెంటనే అంగీకరించి చేయాల్సిన బాధ్యత. అతను వస్తానంటాడు, ఇతను వెళ్తానంటాడు, నీకు నొప్పి ఏంది? విద్యార్థులను ఎత్తుకురమ్మని అంటారు. విద్యార్థులను ఎత్తుకురమ్మడానికి మన రాజకీయ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఉపాధ్యాయులు కూడా ఇలాంటి విషయాలు ఏ అభ్యర్థి నోటి నుంచి అయితే వస్తాయో వాళ్ళని ఎన్నుకోవాలి. అలా రానప్పుడు ఉపయోగం లేదు కదా. దానికంటే మీరు నోటాకి వేయడం లేకపోతే ఆ ఎలక్షన్ బహిష్కరించడమే బెటరు. 2 సార్లు బహిష్కరిస్తే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు త్వరలో మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. అసలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు జరిపిస్తారు? దీనివల్ల ఉపాధ్యాయులకు ఏంటి మేలు? అంటే అసలు ఇది ఎలా జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది, దీంట్లో ఉండే అసలు ఉపాధ్యాయుల సమస్యలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకోవడానికి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు అడ్వకేట్ శ్రీరామ్ గారు. మరి తనని అడిగి తెలుసుకుందాం. తను ఇప్పుడు ఒక యూనివర్సిటీ జేఏసీ నాయకుడిగా, అలాగే స్కాలర్గా, మరి అడ్వకేట్గా కూడా ఉన్నారు. అన్ని విషయాలు తనకు తెలుసు. తన సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ అన్నిటి కోసం కూడా మేలు చేయాలి అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటారు చాలా ఇష్యూస్ పైన కూడా. మరి ఇదే ఇష్యూ పైన కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే చాలామందికి తెలియదు ఇప్పటి వరకు కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు జరుగుతాయి అనే విషయాల పట్ల చాలామందికి అవగాహన లేదు. కాబట్టి ఆ అవగాహన కల్పించడానికే ఈరోజు మీ అందరి ముందు కూడా శ్రీరామ్ గారిని కూర్చోబెట్టాను. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరు అంటే మేము చాలా చూసాం కూడా డైరెక్ట్గా, అంటే ఇప్పటి వరకు వీడియోలలో చూడకపోయినా డైరెక్ట్గా మీతో ఎన్నోసార్లు మాట్లాడిన అనుభవం ఉంది కాబట్టి అడుగుతున్నాను సార్. చాలా ఇష్యూస్ పైన మీరు మాట్లాడుతూ ఉంటారు మేలు జరిగే రకంగా. ఇప్పుడు యూనివర్సిటీ జేఏసీ నాయకుడిగా ఉన్నారు, స్కాలర్గా ఉన్నారు, పిహెచ్డి కూడా కంప్లీట్ చేయబోతున్నారు మీరు. ఇప్పుడు ఉపాధ్యాయులకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎందుకు జరుపుతారు అసలు? ఆ వీటి వల్ల ఉపాధ్యాయులకు ఉండే లాభం ఏంటి? అసలు ఈ ఉపాధ్యాయ ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి సార్? యాక్చువల్లీ మేడం ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి మనకి శాసన మండలిలో ఒక 3 స్థానాలు ఉపాధ్యాయులకు కేటాయించడం జరిగింది. అంటే ఉపాధ్యాయుల ఓట్ల ద్వారా నియామకమైన వ్యక్తులు శాసన మండలికి వస్తారు. వీరు శాసన మండలికి వచ్చిన తర్వాత ఈ సమాజంలో సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు చాలా ఇంపార్టెంట్. నిజానికి చెప్పాలి అంటే దేశంలో రైతు సైనికుడు ఉపాధ్యాయులు వీరు ముగ్గురే ఒక దేశాన్ని నిర్మించగలిగేటటువంటి వ్యక్తులు. ఒకరు కాపాడతారు, ఒకరు కడుపు నింపుతారు, ఒకరు అభివృద్ధి పదంలో ఎలా ముందుకు నడిపించాలో జ్ఞానాన్ని నేర్పిస్తారు. ఈ వ్యక్తులకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎందుకు జరుగుతాయి అని అంటే ఉపాధ్యాయుల యొక్క హక్కులు, మొదట హక్కులు, తర్వాత వారికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం, అలాగే వారికి సంబంధించిన శక్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు శిక్షణకు సంబంధించి ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత విధుల గురించి, తర్వాత ఈ ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు జరిగే మేలు, వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనకి సాధారణంగా ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ ద్వారా ప్రజల యొక్క ఆలోచనల్ని ఆశల్ని అసెంబ్లీలో రిప్రజెంటేట్ చేస్తారు. అలాగే ఎమ్మెల్సీ కూడా విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి ఏది మన టీచర్ల ఎమ్మెల్సీలు కూడా ఈ ఉపాధ్యాయ వ్యవస్థలో అలాగే విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు, అలాగే ఫస్ట్ వాళ్ళకి జరుగుతున్న నష్టాలు. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు సరిగ్గా లేకపోతే ఒక ఉపాధ్యాయుడికి నష్టం జరిగితే ఆ ఎఫెక్ట్ ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులపైన పడుతుంది. ఆ విద్యార్థుల పైన పడినటువంటి ఆ సమస్య అది ఎంటైర్ సొసైటీ మీద ప్రతిబింబిస్తుంది. అంటే మనము ఇతర దేశాల్లో ఫిన్లాండ్ ఇలాంటి కొన్ని దేశాల్లో ఉపాధ్యాయులకి హైయెస్ట్ శాలరీలు ఇస్తారు. అందుకనే విఘ్నులందరూ కలిసి ఏం చేస్తారంటే ఈ ఎమ్మెల్సీలందరికీ కూడా ఇది టీచర్లందరికీ సంబంధించి ఒక ఎమ్మెల్సీలు ఏర్పాటు చేయాలి. 3 స్థానాలను కేటాయించారు. ఆ 3 స్థానాలకి ఇప్పుడు జరగబోయేటటువంటి మెదక్, మన ఆదిలాబాదు, తర్వాత కరీంనగర్, ఈ 3 జిల్లాలది ఈ నెలతో పూర్తి అయిపోతుందండి. ఏప్రిల్ నెలతో ఇదే నెలలో ఎలక్షన్ జరిపి అక్కడ వారి తరపు రిప్రజెంటేటివ్ని మన శాసన మండలికి పంపిస్తారు. ఈ వెళ్ళినటువంటి అభ్యర్థి శాసన మండలికి వెళ్ళాలి. వెళ్ళి ముందు
ఉపాధ్యాయ సమస్యలపైన మాట్లాడాలి. ఉమ్, అందుకోసమే ఉపాధ్యాయుల సమస్యలు, వాళ్ళ బాధలు, వాటిపైన మాట్లాడేందుకు మాత్రమే ఈ ఎమ్మెల్సీలు అనేవి ఏర్పాటు అవుతాయి. ఉమ్, కానీ దురదృష్టవశాత్తు ఇందులో వచ్చిన ఎమ్మెల్సీలు వాళ్ళ సొంత పనులు చాలామంది చేసుకుంటారు. ఉమ్, దానివల్ల ఏం జరుగుతుందంటే సొసైటీకి నష్టం జరుగుతుంది. ఓకే. ఉపాధ్యాయుల సమస్యలు ఎన్నో ఉండిపోయినాయి అలా మేడం. అందుకనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతానికి ఒక ఆలోచన. ఎందుకనంటే వీరి సమస్యలు, వీరి హక్కులు కాపాడబడాలి, ఉమ్, తద్వారా వీరి శిక్షణ మెరుగుపరచాలి, వీటన్నిటి ద్వారా మళ్ళీ విద్యార్థులకు మేలు జరగాలి. మూడు వీళ్ళ నింపాయి హక్కులు ఏముంటాయి సార్? అంటే ఉపాధ్యాయుల హక్కులు ఏముంటాయి? ఎందుకంటే తెలియాలి కాబట్టి. మరి మేడం నిజానికి చెప్పాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఉమ్, నష్టపోయేది, మోసపోయేది ఫస్ట్ ఏ ప్రభుత్వం అయినా కానీ ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులే హా, ఈ చేతిలో ఒక ముద్ద పెట్టి ఆ, అటు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయమంటారు. ఈ ముద్ద కోసము వెళ్ళరు, లేకపోతే దేనికోసం పోరు. వాళ్ళు దేనికోసం పోతారంటే వాళ్ళు ఒక ఫ్యాషన్ ఎంచుకున్నారు, ఎడ్యుకేషన్ ఫ్యాషన్. ఉమ్, దాని వైపు విద్యార్థులకు చెప్పాలి అని. ఓకే. వాళ్ళు కొన్నిసార్లు మేడం ట్రాన్స్ఫర్లు అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఉమ్, వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు మేడం, కానీ వీళ్ళు స్కూళ్ళల్లో ఉంటారు మేడం. ఉంటారు. ఉమ్. వీళ్ళు స్కూళ్ళలో ఉంటారు, కరెక్టే సార్. అంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగా సరే ఏ మీరు ప్రభుత్వం ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నారు కదా, మీరు ప్రాబ్లమ్స్ అన్నారు కదా, చెప్తాను నేను వరుసగా. ఇది చాలా మ్యాటర్స్. ఇప్పుడు అందుకు ఎట్లా అంటే 2004కు ముందర ఉమ్, యునైటెడ్ పెన్షన్ సిస్టమ్ ఉంది, ఓకే. ఈపీఎఫ్ అని చెప్పేసి. ఆ, దాంట్లో ఏంటంటే ప్రభుత్వము ఉమ్, గ్రాట్యుటీ అమౌంట్తో పాటు రిటైర్డ్ అయినప్పుడు ఉమ్, దాంతో సంబంధం లేకుండా ప్రతి నెల కూడా తను ఎంత శాలరీ ఎర్న్ చేసి రిటైర్డ్ అవుతారో అందులో ఆఫ్ ఇచ్చేసి ఉమ్, ప్రతి నెల అతనికి ఆ ఆఫ్ని ఏం చేస్తారంటే తనకి ఫెన్షన్ రూపంలో ఇవ్వడం మొదలు పెడతారు. అందులో ఫ్యామిలీ ఫెన్షన్ ఉండేది. ఓకే. ఇలా నడిచినటువంటి ఉపాధ్యాయులు ఎంతో బాగుండేది ఒకప్పుడు. ఉమ్, అక్కడ నుంచి ఉపాధ్యాయులకు జరిగిన నష్టం ఈ ఎమ్మెల్సీలు ప్రభుత్వాలు చేయలేనటువంటిది ఇప్పుడు చెప్తున్నాను. ఉమ్, అక్కడ నుంచి వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చారు? సిపిఎస్ పెన్షన్ తీసుకొచ్చారు. ఉమ్, అంటే ఒక ఉపాధ్యాయుడు తన జీవిత కాలంలో పిల్లలకు చదువు చెప్పి తను రిటైర్డ్ అయిపోయటానికంటే ముందర తనకు వచ్చేటటువంటి జీతంలో ప్రతి నెల కూడా ఉమ్, 10% అమౌంట్ని కట్ చేసుకుంటుంది ప్రభుత్వం. అవును. దానికి 14% ప్రభుత్వం యాడ్ చేస్తుంది. ఉమ్, మామూలుగా అయితే వాళ్ళకి 19%, 18.5% వాళ్ళకి ఇవ్వాలి, ఉమ్, ప్రభుత్వం యాడ్ చేసి ఇవ్వాలనేది ఉంది. 14 ఇస్తున్నారు ఇప్పుడు, 14. ఇస్తున్నారు. దాన్ని కూడా ఏంటంటే ఈ రెండింటిని కట్ చేసి ఉమ్, రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉమ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చే ఆలోచన చేశారు. ఉమ్, ఇది 2018 వరకు ఉమ్, రిక్రూట్ అయిన వాళ్ళకని అన్నారు మరి. ఉమ్, ఇది ఇక్కడ సాగుతుంది. అంటే మొదటి పెన్షన్ తీసుకుంటేనో అది ఎంత లాభదాయకంగా ఉంది. ఓకే. ఇప్పుడు వచ్చే లోపల ఏమైపోయింది? కాంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే నా డబ్బు నేను ఇవ్వాలి, మీ డబ్బు కొంత జత చేసి మళ్ళీ నాకు లాస్ట్లో ఇస్తారు. ఇదే కదా. ఉమ్, అంటే ఇప్పుడు ఇక్కడికి పోల్చుకుంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉండి ప్రభుత్వాలు వచ్చి ఉపాధ్యాయులకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా? నష్టం జరిగింది. నష్టం జరిగింది. ఇప్పుడు మరొక స్టెప్, ఉమ్, చాలా మంది పాత పెన్షన్ కావాలని చెప్పి గొడవ చేస్తున్నారు. అది రాదు, అది తేరి ప్రభుత్వాలు. ఉమ్, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది ఈ సమస్య అంటే ఉపాధ్యాయులు వాళ్ళ డబ్బులు, ప్రభుత్వం నెలవారీ తీసుకున్న డబ్బులు గ్రాట్యుటీ అమౌంట్గా అక్కడ ఉంటుంది, ఉమ్, నికర ఆస్తిగా ప్రభుత్వ ఖజానాలో ఉంటుంది. ఓకే. దాన్ని ఇప్పుడు వాళ్ళ పెళ్ళికి వచ్చో, లేకపోతే ఏదైనా ఆపరేషన్స్కో, వాళ్ళ అమ్మకో, తండ్రికో, ఎవరికో ఏదో ప్రాబ్లం వచ్చో, అత్యవసరమైన ప్రాపర్టీ కొనేందుకు ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఉమ్, ఆ అమౌంట్ తీసుకుందామంటే కూడా ఇప్పుడు రావట్లేదు, వాళ్ళు ఇన్ టైంలో రావట్లేదు. ఒకప్పుడు 2-3 రోజుల్లో వచ్చేది. అంతకుముందు మాన్యువల్ సిస్టంలో ఉన్నప్పుడు 15 రోజులు, నెల రోజులు వచ్చేది. ఓకే. ఇప్పుడు ఆ అమౌంట్ అప్లై చేస్తే ఆ, నెలలు పడుతుంది. నెలలు పడుతుంది. ఒక అతను రిటైర్డ్ అయ్యి మొన్న ఈ మధ్య రీసెంట్గా హైకోర్టులో కేసు వేశారు. ఓకే. నా గ్రాట్యుటీ అమౌంట్ ఇవేవి ఇవ్వట్లేదు అని చెప్పి వేస్తే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉంది, ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు, ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఆ అమౌంట్ని మేము కొద్ది రోజుల్లో సెటిల్ చేస్తామని హైకోర్టుకి చెప్పుకున్నారు. ఉమ్, మరి ఇది సిగ్గుమాలితనమే కదా. ఇది ఇంత దారుణంగా ఇప్పుడు ఉపాధ్యాయులు నష్టపోతున్నట్టే కదా. పెళ్ళి ఉంటుంది, ఉమ్, మరొకటి ఉంది, వీళ్ళకి సర్టన్ అమౌంట్ ఉంటుంది. ఓకే. ఆ అమౌంట్తో ప్రభుత్వం వీళ్ళకి ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ ఇస్తున్నట్టే అవును, వీళ్ళకి మెడికల్ రియంబర్స్మెంట్ కార్డ్స్ ఇవ్వాలి ఫ్యామిలీ మొత్తానికి. అవును, ఉన్నాయి కదా సార్, ఇస్తారు కదా. చాలా చోట్ల రిజెక్ట్ అవుతుంది అనే మాట వస్తుంది. అంటే ఈ గవర్నమెంట్ అనే కాదండి, ఏ గవర్నమెంట్లోనైనా ఇలాంటి పరిస్థితే జరుగుతుంది గత కొంతకాలం నుంచి. ఆ,
మరి తన కుటుంబమే బాగలేనప్పుడు తన సొసైటీని ఏమి నిర్మించగలడు ఆ ఉపాధ్యాయుడు వచ్చి? ఓకే. ఇది సమస్య. ఈ సమస్య పైన ఎందుకు మాట్లాడాలి. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా, ఒక టీచర్స్ కానే కాదు సార్, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇలా హెల్త్ స్కీమ్స్ అని చెప్పేసి కూడా, హెల్త్ కి సంబంధించి కూడా వాళ్ళ కార్డ్స్ కానీ అన్ని ఉన్నాయి కదా సార్, ఆ ఫెసిలిటీస్ కొన్నిట్లో ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు అనేది నేను వింటున్నాను. చాలా వాటిలో ఇప్పుడు 100కి ఒక 70% యాక్సెప్ట్ చేయట్లేదు. కొంతమంది సొసైటీస్ లో గురుకులలో వచ్చిన వాళ్ళు కొంతమందికి అసలు హెల్త్ కార్డులు ఇంతవరకు ఇష్యూ చేయాలి. యాజ్ ఏ అడ్వకేట్ గా మాకన్నా ఉన్నాయి 2-3 లక్షలు, కానీ వాళ్ళకి అవి కూడా లేవు. ఓకే. అండ్ ఎంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నట్టు మేడం. సడన్ గా హెల్త్ ఎమర్జెన్సీ పడితే ఏమిటి పరిస్థితి? మరి ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్సీలు ఎందుకు పట్టించుకోలేదు? అదే చెప్తున్నా మేడం, వీళ్ళు మోసపోతున్నారని చెప్తున్నాను కదా. ఉపాధ్యాయులు ప్రతి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మోసపోయేది ఎవరంటే ఉపాధ్యాయులే. ప్రతి గవర్నమెంట్ లో మోసపోయేది కూడా ఉపాధ్యాయులే. వాళ్ళకి ఏమవుతుందంటే మేడం, వాళ్ళ సర్కిల్లోనే కొంతమంది ఒక గ్రూప్ ఏర్పడతారు ఉపాధ్యాయులు. వాళ్ళు ఏర్పడిపోయి ఏం చేస్తారంటే ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుని మేము ఉపాధ్యాయుల సమస్యల పైన పోరాడుతామని వస్తారు. పోరాడతామని చెప్పేసి వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గ్రూప్ వరకే పోరాడతారు. వాళ్ళ గ్రూప్ వరకే మేలు జరుగుతుంది. అంటే అందులో కూడా రాజకీయాలు వాళ్ళ గ్రూప్ వరకే మేలు జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మళ్ళీ టీచర్స్ దగ్గర నుంచి 500, 1000 రూపాయలు ఇట్లా అమౌంట్ వసూలు చేయడం జరుగుతుంది. అమౌంట్లు కూడా వసూలు చేసుకుంటారు. ముందు వాళ్ళ సొసైటీని ఎన్రిచ్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, యాజ్ యూజువల్ గా అంటే ప్రభుత్వం చేయాల్సిన విధిగా ఏవైతే పనులు ఉంటాయో అవి ప్రభుత్వం పెండింగ్ పెడితే ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి. అవసరమైతే కొట్లాడాలి. మేము ఉద్యోగులం కదా, కొట్లాడితే మరి ప్రభుత్వం మా మీద యాక్షన్ తీసుకుంటుంది కదా అనేటోడికి సంఘమే వేస్ట్. దానికంటే ఈ ఉపాధ్యాయులందరూ కూడా ఈ సంఘాలు, ఈ పొలిటీషియన్ కంటే కూడా పక్కన నాకులాగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్సీని చేయాలి. నేనేం పోటీ చేయట్లేదు కానీ చెప్తున్నా మేడం, ఇలాంటి వాళ్ళని చేస్తే ఏమవుతుంది అంటే రిప్రజెంటేషన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు పార్టీ తరపున వచ్చే ఎమ్మెల్సీ పార్టీకి లైన్ దాటాడు, పార్టీ లైన్ మీద ఉండాలి. సంఘాల తరపున వచ్చేవాడు ఏదో ఒక పార్టీ అప్లికేషన్ ఉంటుంది. ఈ ఉపాధ్యాయులు మీ జీవిత కాలంలో మీరు చేసే 35 సంవత్సరాల సర్వీస్ లో వీళ్ళని నమ్మే ఓటేస్తారు. వీళ్ళని కాదు, వీళ్ళని వదిలిపెట్టి బియాండ్ పార్టీ, బియాండ్ ది అవర్ టీచర్స్ ప్రాబ్లమ్స్ చూసే వాళ్ళని చెప్పి వీళ్ళని వదిలిపెట్టి మనం చేయగలిగితే అలాంటి వాళ్ళని తీసుకొస్తే వీళ్ళకి మేలు జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు పార్టీ లైన్ లో ఉన్న ఎమ్మెల్సీలు అక్కడ ఆగిపోతారు, సంఘాల లైన్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు వాళ్ళ పనుల కోసమే చూస్తారు. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సొసైటీస్ లో ఆ గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ వరకు ఏ గవర్నమెంట్ ఉన్నా స్పౌస్ ట్రాన్స్ఫర్ ప్రభుత్వం విధిగా చేయాల్సిన బాధ్యత. మ్యూచువల్ ప్రభుత్వం వెంటనే అంగీకరించి చేయాల్సిన బాధ్యత. అతను వస్తానంటాడు, ఇతను వెళ్తానంటాడు, మీకు నొప్పి ఏంది? వీరికి స్పౌజ్ ఉంటుంది, భార్యాభర్తలు. ఆమె ఒక చోట, ఇతను ఒక చోట అనేది కరెక్ట్ కాదు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి సర్వీసే చేస్తున్నారు వాళ్ళిద్దరు. అవకాశం ఉన్నప్పుడు వాళ్ళని మార్చాలి కదా. దీనికి పైరవీలు జరుగుతాయండి. ఏ గవర్నమెంట్ ఉన్నా మనం ఒక గవర్నమెంట్ నిలబెట్టి చూపించొద్దు. దీనికి పైరవీలు జరుగుతాయి, స్పౌజ్కి పైరవీలు జరుగుతాయి. ఇక్కడ మీరు చెప్తుంటే ఎలా ఉందంటే సార్, నిజంగా మన పొలిటికల్ అంటే రాజకీయాల్లోనే ఈ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఇప్పటిదాకా. అంటే ఒక ఉపాధ్యాయులలో కూడా ఉపాధ్యాయ ఎలక్షన్స్ వస్తే కూడా అక్కడ కూడా రాజకీయాలు జరుగుతాయి. ఉపాధ్యాయ ఎలక్షన్స్ అంటే ఇక్కడ నేను ఉపాధ్యాయుల సమస్యల గురించి చెప్తున్నా. అక్కడ చేయాల్సిన వాళ్ళు ఇవి చేయట్లేదు అంటున్నా మేడం. స్పౌజ్ ప్రభుత్వ విధి, ప్రభుత్వం నిర్వహించాల్సిన ప్రధాన విధి. మ్యూచువల్స్ ప్రభుత్వ విధి. ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ జిల్లాలు, వాళ్ళ లొకాలిటీ చూసుకుని మాక్సిమం దగ్గరగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకా గురుకులాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నా, గురుకులాల్లో ఎంత పెద్ద సమస్యలు ఉన్నాయంటే, గురుకులం అనే పేరు ఏంటంటే మేడం, గురువు విద్యార్థులు ఒక చోట నివాసం ఉంటారు. అసలు గురువు ఉండడానికి క్యాంపసే లేదు. ఆ గురువు 4 గంటలకు లెగుస్తాడు, లేదా 3-3:30కు లెగుస్తాడు మేడం. ఒక 5-10 కిలోమీటర్ల దూరం ఉంటాయి ఈ సిటీలో కానీ ఎక్కడైనా. అప్పటి నుంచి అతను రెడీ అవ్వటం, అతను కానీ ఆమె కానీ రెడీ అవ్వటం, ఫుడ్ వండుకోవటం, పిల్లలకు పెట్టడం, వాళ్ళ బాక్స్ తీసుకోవటం. అంటే క్యాంపస్ ఉంటే గురుకులాల్లో విద్యార్థులందరికీ సర్టన్ టైంకి వెళ్తారు. సర్టన్ టైంకి వెళ్ళిపోయి అక్కడ. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పొచ్చా సార్, నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఇప్పుడు గురుకులాల గురించి ఎత్తారు కాబట్టి నేను అంటున్నాను, గురుకులాలలో నిజంగా కొన్ని సమస్యలు మాత్రం ఉపాధ్యాయులకే ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. గురుకులాలలో జరుగుతున్నది, ఫుడ్ సెక్షన్కి వస్తే ఫుడ్ మెటీరియల్ అంతా పంపించేది గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ పంపిస్తారు. అందులో లోపం గవర్నమెంట్లో ఉంది, గవర్నమెంట్ పంపించే ఫుడ్ లో ఉంది. ఆ ఫుడ్ పాయిజన్ అయితే కూడా అక్కడ ఉన్న టీచర్స్ ని తిడతా ఉంటారు. మొన్న ఒక సొసైటీలో ఒక ఇద్దరిని
సస్పెండ్ చేశారు. అదే అంటున్నాను, అది పంపించేది, ఆ ఫుడ్ పంపించేది గవర్నమెంట్, కానీ ఇక్కడ ఉన్న టీచర్స్కే పడుతుంది మరి, వీళ్ళ వల్లే లోపం జరిగింది అని. అలాంటి సమస్యలు కూడా మరి ఉపాధ్యాయులు అయితే ఎదుర్కొంటున్నారని నేను చెప్తాను. ఇక గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వాళ్ళ మేనేజ్మెంట్ కరెక్ట్ చేయలేదు, మేము ఇచ్చాం కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి అది జరిగింది కాబట్టి అది సస్పెండ్ చేసినాం అని చెప్తారు. సస్పెండ్ చేసి ఇక్కడ నిజంగా మీరు చెప్పండి, ఇప్పుడు మరి ఇది ఉపాధ్యాయుల లోపం అంటారా లేకపోతే గవర్నమెంట్ పంపించిన ఫుడ్ లోపం అంటారా? 100% ఓకే, ప్రభుత్వం మీదే కాదు, విద్యార్థులు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు తినొచ్చేటప్పుడు కానీ అప్పటికే కొంత వాళ్ళు వీక్లో వస్తారు స్టేజ్లో కొంతమంది. ఓకే, చాలా వరకు గురుకులాలకు మంచి ఫుడ్ మంచి అమౌంట్ ప్రొవైడ్ చేయబడుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లల వరకు అయితే. కానీ ఏమవుతుందంటే పిల్లలు ఊరికి వెళ్ళి వస్తారు కదా, ఊరికి వెళ్ళి వచ్చినప్పుడు వాటర్ చేంజ్ అవుతుంది, ఫుడ్ చేంజ్ అవుతుంది, కొంత డల్గా ఉంటారు కొన్నిసార్లు, ఒక పూట తింటారు 2 పూటలు తింటారు, ఇట్లాంటివి ఉంటాయి ఇంటి దగ్గర. ఇలాంటి వెదర్తో వస్తారు, అప్పటికే కొంత సిక్ అయ్యి వచ్చిన పిల్లలు ఉంటారు, కొంతమంది ఇంటి మీద ధ్యాసతో ఉంటారు. ఇలాంటి వాళ్ళు రెసిడెన్షియల్కి వస్తారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత అక్కడ కూడా ఒక రకమైనటువంటి వాతావరణంలో అప్పటికప్పుడు ఏమో కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుడు వెంటనే అదంతా రిఫ్లెక్ట్ ఎవరి మీద అవుతుందంటే ఉపాధ్యాయుల మీద అవుతుంది. ఉపాధ్యాయుల మీద ఇంకా కొన్నిట్లో వాటర్ సరిగ్గా ఉండదు. ఇంకా మరో ప్రధానంగా ఇంకో విషయం చెప్పాను మేడం, విద్యార్థులు జబ్బు పడటానికి ప్రధానమైన కారణం 8 o'clock స్కూల్ స్టార్ట్ చేస్తారు. గురుకులాల్లో 8 o'clock స్టార్ట్ చేస్తారు. గురుకులాల్లో మిగతా వాటిలో కూడా అంతే ఉంది. యాక్చువల్గా స్కూల్ 9కి పెట్టాలి, 8కి వీళ్ళకి పెట్టి 3:30-4 గంటలకల్లా స్కూల్ కంప్లీట్ చేసి మళ్ళీ వాడికి స్టడీ అవర్ పెడతారు. బుర్ర హీట్ ఎక్కిపోద్ది. గురుకులంలో 8కి స్టార్ట్ అవుతుంది. లేదు ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం 8కి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి 4:30కి అయిపోయిన తర్వాత మళ్ళీ స్టడీ అవర్ పెడతారు. ఎంతసేపు చదివిందో చదివే, ఎంతసేపు చదివింది క్లాసులు, ఇప్పుడు స్టడీ అవర్ తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ భోజనం అవి పెట్టి మళ్ళీ స్టడీ అవర్ పెడతారు. నైట్ 10:30 వరకు ఉంటుంది, మళ్ళీ స్టడీ అవర్ పెడతారు. ఈ షెడ్యూల్ కాకుండా క్యాజువల్గా జెడ్పీ స్కూల్స్ కానీ ఇక్కడ కానీ 9కి స్టార్ట్ చేసి 4:30కి ఫినిష్ చేసుకుని లేదా 5కి ఫినిష్ చేసుకున్న వాళ్ళకి కొంత గ్యాప్ ఇచ్చేసి ఆటలకు టైం ఇచ్చేసి భోజనాలు పెట్టేసి మళ్ళీ తర్వాత స్టడీ అవర్ లాంగ్గా కూర్చోబెట్టి ఉంటే బాగుంటుంది. మరి ఇక్కడ ఉపాధ్యాయులే కదా సార్, అదే ఈ షెడ్యూల్ చేయరు ఉపాధ్యాయులు కదా, ఇక్కడ చేసేది గవర్నమెంటే షెడ్యూల్ ఇస్తుంది. ఆ సెక్రటరీలు వెల్ఫేర్ సెక్రటరీలు వాళ్ళు చేయాల్సిన పని. వాళ్ళు కనుక 9కి కేటాయిస్తే అక్కడ ఇంకొక సమస్య ఏంటంటే గురుకులాల్లో సమస్య చెప్తున్నా, గురుకులాల్లో 300 మంది సుమారుగా 300 మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక్కొక్క గురుకులానికి. ఈ 300 మంది కూడా 8 గంటల లోపల రెడీ కావాలి మేడం. అది చలికాలం అయితే కొన్ని సొసైటీల్లో హాట్ వాటర్ ఉండదు. పిల్లలకి ఎంత ఎక్కడ ఉన్నాయి సార్ గురుకులాలలో, ఎక్కడ కూడా హాట్ వాటర్ లేవు, అన్ని చల్లనీళ్ళే. కొన్నిట్లో ఉన్నాయి, అన్నిటికి కూడా మామూలు నార్మల్ వాటరే ఉన్నాయి, వాళ్ళే చేసుకోవాలి. కొన్నిటికి ఉన్నాయి మేడం, కొన్నిటికి ఉన్నాయి, మనం వాళ్ళ మీద ఏం బట్టగాలు చేయకుండా. కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి లేవు. అయితే 8కి తయారు కావాలంటే అసలు వాష్రూమ్స్ అక్కడ తొందరగా వెకేట్ అవ్వవు. మనిషికి ఎంతసేపు అంటే ఒక 5 నిమిషాలు మనమే 10-15 నిమిషాలు తీసుకుంటాం. సరే వాళ్ళకి ఒక 5 నిమిషాలు తీసుకున్నా సరే ఎంతమంది ఉన్నారండి, ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి? ప్రభుత్వం దాన్ని 9కి పెట్టాలి. అంటే ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అనేటటువంటి వ్యక్తి ఈ విషయాన్ని మాట్లాడేవాడు ఉండాలి. అదే ఈ విషయాన్ని అదే నేను చెప్తున్నా, కనెక్ట్ చేసేది ఎట్లంటే బాబు ఈ టైం కరెక్ట్ కాదు, ఆ మధ్య 9కి మార్చారు, మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేశారు. మరి ఎందుకు ప్రభుత్వాలను ఎమ్మెల్సీ నాయకులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నాయకులు ఇతను చెప్పాలి, ఈ ఎమ్మెల్సీ నాయకుడు వెళ్ళి 4 సార్లు మాట్లాడాలా, సభలు పెట్టాలా, సమావేశాలు పెట్టాలా, అది ప్రభుత్వానికి నిత్యం వెళ్ళి చెప్పాలా. నిత్యం ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినా తెలుస్తుంది. ఇట్లా నిత్యం ప్రభుత్వానికి నివేదికలు అందిస్తూ ఉంటే, నివేదన చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఏం పోయిందా టైమింగ్ ఏముందని అట్లా చేస్తే అయిపోద్ది, కొద్దిగా రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అంటారు. ఇంకా గురుకులలో మరొక సమస్య, రాత్రుల పూట టీచర్లు పడుకుంటారు. ఆడ అక్కడ వార్డెనో సెక్యూరిటీ వాళ్ళు ఉండాల్సిన ప్లేస్ లో ఎవరైనా టీచర్స్. ఒకప్పుడు నేను రెసిడెన్షియల్ స్కూల్ చదివి వచ్చిన క్యాంపస్ లో ఎలా ఉండేదంటే టీచర్స్కి అక్కడే అకామిడేషన్ ఉండేది. ఎవరైతే దోస్ వారు వీక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని భోజనం తిన్నాక 8 వరకు కొద్దిగా క్లాస్ జరిపినాక ఒక 1 hour 2 hours ఆ సబ్జెక్ట్ సార్ క్లాస్ తీసుకుంటారు. ఆ సబ్జెక్ట్ సార్ ఒక్కోసారి స్టడీ అవర్ మొత్తం కూడా భోజనం చేసినాక మొత్తం తీసేసుకుంటారు, క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ స్టడీ తీసుకుంటారు. వీక్ ఉన్న వాళ్ళకి తీసుకుంటారు, ఆయన సబ్జెక్ట్ వెనకబడిపోయినా తీసుకుంటారు.
తీసుకున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే అక్కడే క్యాంపస్ కాబట్టి 9కి 10కి వెళ్ళిపోయి 10కి వాళ్ళని పడుకోబెట్టి వెళ్ళి పడుకోవడం మిగతాది సెక్యూరిటీ చూసుకుంటుంది ఒకప్పుడు. ఇప్పుడు సిస్టమ్ ఏమైందంటే వీళ్ళే వెళ్ళిపోతారు 5-6 గంటల దగ్గర నుంచి స్టడీ అవర్ లేదా 7 గంటలకు పోతారు నైట్ డ్యూటీ అని 7 గంటలకు పోయి రాత్రి అంతా అక్కడే పడుకొని అక్కడే పిల్లలకి స్టడీ చదివించి ఓన్లీ స్టడీ చెప్పేసి స్టడీ అవర్లో కూర్చోబెట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ పొద్దున్నే లేచి లేపుతారు. పొద్దున్నే మమ్మల్ని పీటీ లేపేది, ఇప్పుడు టీచరే లేపుతున్నారు. టీచర్ లేపి మళ్ళీ ఏం చేస్తారు, కూర్చోబెట్టకూడదు. మాకు పీటీ లేపి గ్రౌండ్ పంపించాలి. గ్రౌండ్స్ లేవు, అసలు గ్రౌండ్సే లేవు. మార్నింగ్ పూట పిల్లలకి ఎక్సర్సైజే లేదు సార్, వాస్తవంగా చెప్తున్నాను, ఎక్సర్సైజ్ లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక మాట నేను కూడా గుర్తు చేస్తాను సార్ మీకు. ఏంటంటే మీరు అన్నారు ఒకప్పుడు క్వార్టర్స్ అక్కడే ఉండేటివి కాబట్టి, అక్కడే ఉండేటివి కాబట్టి టీచర్స్ స్టడీ అవర్స్ అంత వరకు వీక్ స్టూడెంట్స్ ని తీసుకొని వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పుకొని ట్యూషన్ లాగా పెట్టుకొని కూడా తర్వాత వెళ్ళిపోయి వాళ్ళు అక్కడే పడుకునే వాళ్ళు. అంటే అదే సరౌండింగ్ లో ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా సెక్యూర్ గా భావించే వాళ్ళు, సెక్యూరిటీ ఉంటే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే నిజంగా గురుకులాలల్లో చాలా వరకు కొన్ని చోట్ల మాత్రమే టీచర్స్ క్వార్టర్స్ అక్కడ ఉన్నాయి, కానీ చాలా చోట్ల టీచర్స్ అక్కడ ఉండట్లే, దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీని పెడితే సెక్యూరిటీ ఒకటి వాళ్ళకి సేఫ్ అవ్వట్లేదు సార్, సేఫ్గా లేదు. వాస్తవంగా చాలా గురుకులాలకి వెళ్ళి చూసాం కూడా, మేము వెళ్ళినంత వరకు కూడా మీడియా ద్వారా కూడా సెక్యూరిటీ అనేది లేదు, సేఫ్నెస్ అనేది లేదు. అక్కడ ఉండాల్సిన ఇప్పుడు నర్సింగ్ టీచర్స్ని కూడా పెడతారు, డాక్టర్ని కూడా అక్కడ పెడితే కూడా డాక్టర్ కూడా నైట్ టైంలో అక్కడ ఉండట్లేదు అసలు. యాక్చువల్గా మేడం ఇది మళ్ళీ ఉపాధ్యాయుల మీదకి ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా ఉపాధ్యాయుల మీద ఒత్తిడి అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే నైట్ ఎవరైతే ఉండాలో అక్కడ వాళ్ళు ఉండకపోయేసరికి ఇక్కడ ఉపాధ్యాయులు వెళ్ళి అక్కడ వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు. వార్డెన్స్ ఉండాలి అక్కడ, వార్డెన్స్ ఉండట్లేరు అంటే ప్రభుత్వాలు నియామకం జరపలేదు, అవి వార్డెన్ల నియామకం జరిపితే అప్పుడు ఏమవుతుంది, స్కూల్ కి 2 వార్డెన్లు సరిపోతారు మేడం. స్కూల్ కి 2 వార్డెన్లు వాళ్ళు ఉంటే అన్ని సెక్యూర్ జరుగుతుంటది, పిల్లలకి సెక్యూర్ గా వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ అది లేదు కాబట్టి ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయులు ఇందాక మనం అనుకున్నాం కదా, ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు ఏంటి అని. బోధనేతర విషయాల్లో కూడా ఉపాధ్యాయులు వెట్టి చాకరీ చేస్తున్నారు. ఇక్కడ అదైతే వాస్తవం, బోధనేతర విషయాల్లో కూడా వెట్టి చాకరీ చేస్తున్నారు అనేది మనం గుర్తించాలి. అందుకనే ప్రభుత్వం అన్ని గురుకులాల్లో కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రతి గురుకులాలకి ఇప్పుడు మనము క్యాంపస్ ప్రొవైడ్ చేయలేని పరిస్థితి మనకు ఉంది అని అనుకున్నప్పుడు ఒక ఇద్దరిని అవుట్ సోర్సింగ్ చేస్తారు, రెగ్యులర్ చేస్తారు, ఒక ఇద్దరిని వార్డెల్ని అలాట్ చేస్తే 15 days ఒకరు చొప్పున వాళ్ళు ఈజీగా చూసుకుంటారు. ఫస్ట్ ఉపాధ్యాయుల పైన స్ట్రెస్ తగ్గితే నీకు ఆటోమేటిక్ గా గురుకులాల్లో ఏ లక్ష్యం కోసం అయితే నువ్వు మార్క్స్ పెంచాలి లేదా పిల్లల్లో ఈ జ్ఞానాన్ని పెంచాలి, శక్తిని వీళ్ళకి ఇక్కడ అకాడమిక్ ని డెవలప్ చేయాలని అనుకుంటున్నావు, అదంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళి టీచర్లు ఆడ పడుకొని వస్తే జరగదు. ఒక రోజు వెళ్ళి పడుకొని వచ్చిన టీచర్ నెక్స్ట్ డే నీకు లీవ్ పెడతారు, అంటే క్యాజువల్ లీవ్ ఇచ్చేస్తారు, వాళ్ళకి ఆఫ్ అంటారట, దాన్ని ఇస్తారు. ఈ ఆఫ్లు ఈ ఫుల్లు తీసుకునేదానికంటే ఫుల్ ఒక 2 వార్డెన్లు పెడితే మంచిగా ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తారు. వాళ్ళు చదువుకోవాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ ఉందంటే, ఒక టాపిక్ ఉందంటే దానిపైన మనమే ఒక చర్చ, ఒక అవగాహన తెచ్చుకున్నాకనే వచ్చి మాట్లాడుతున్నాం అంటే, మరి ఒక టీచర్ నిత్యం చెప్తూ ఉండాలి పిల్లలకి మోటివేటివ్ లెవెల్స్లో. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది, మోటివేషన్ అయ్యే లెవెల్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మోటివేషన్ లెవెల్కి ఈ ఉపాధ్యాయుడు వెళ్తున్నాడు, ఈ టీచర్ వెళ్తున్నాడు. మరి అటువంటి ఈ టీచర్కి ఎంత మనం అతనికి కావాల్సినంత స్పేషియస్ టైం ఇవ్వాలా వద్దా? బోధనేతర వర్క్లో వాళ్ళకి ఒప్పచెప్పి వాళ్ళపైన స్ట్రెస్ పెట్టి, ఇంకా కొన్ని స్కూళ్ళల్లో ఇప్పటికీ కూడా విద్యార్థులను ఎత్తుకురమ్మని అంటారు. విద్యార్థులను ఎత్తుకురమ్మడానికి మన రాజకీయ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? మన రాజకీయ వ్యవస్థలు కానీ లేకపోతే నాయకులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళని దాంట్లో సీట్స్ ఉన్నాయి, అక్కడే నెంబర్స్ తీసుకోవాలా, అక్కడ ప్రభుత్వం ఎమ్మెల్యే తీసుకోవాలా, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళు అక్కడ నింపే ప్రయత్నం చేయాలా. ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్ తీసుకోవడానికి ఊరికినట్టు ఉపాధ్యాయులు ఇప్పుడు రోడ్డు మీద పడి కాదు, 100% కాదు. ఇలా బోధనేతర సిబ్బంది ఎన్ని సమస్యలు ఉన్నాయంటే, ఇందాక పిఎఫ్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు ఈ సమస్య, టైమింగ్స్ సమస్య, తర్వాత మరికొన్ని సమస్యలు ఏంటంటే వీళ్ళకి లీవ్స్ ఉంటాయి, ఈఎల్స్ ఎర్న్డ్ లీవ్స్ ఉంటాయి. అంటే కొన్ని హాలిడేస్లో వర్క్ చేస్తారు, అవి కూడా లీవ్స్ యాడ్ చేస్తారు, ఎర్న్డ్ లీవ్స్. తర్వాత ఈఎల్స్ ఉంటాయి,
క్యాజువల్గా ఇవ్వాల్సిన లీవ్స్. ఆ క్యాజువల్గా ఇవ్వాల్సిన లీవ్స్ పెట్టుకోవడానికి కూడా నిబంధనలు వస్తాయి. నిబంధనలు పెట్టి మరి కంటిన్యూటీగా పెట్టద్దు అంటారు. మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి. మెటర్నిటీ లీవ్స్ లో కూడా ఒకసారి అప్లై చేసుకున్న వాళ్ళు కంటిన్యూటీగా అప్లై చేసుకోవాలనుకుంటారు. 30 రోజులు అంటే 30 రోజులు గ్యాప్ ఇచ్చి అప్లై చేయాలంటారు. మరి గ్యాప్ ఇస్తే ఈ మధ్యలో మళ్ళీ ఎక్కడ వచ్చి చేస్తారు వాళ్ళు? మెటర్నిటీ లీవ్స్ ఉన్నదే వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు కదా, కంటిన్యూషన్ లీవ్స్ ఇవ్వాలి. ఇవి సమస్యలు ఉన్నాయి. తర్వాత ఫెటర్నిటీ లీవ్స్ లో కూడా ఇదే సమస్య ఉంది. ఫెటర్నిటీ తర్వాత మళ్ళా వీటితో పాటు ఉపాధ్యాయులు సెలవు పెట్టుకోవాలి అని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కూడా టీచర్స్ కూడా వాళ్ళు ఏదో సొంత ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లాగా అక్కడ ఎవరైనా ఉపాధ్యాయుడు లీవ్ పెట్టుకోవాలంటే తన పోర్షన్ కంప్లీట్ అయిందా లేదా, టీచర్ల మన విద్యార్థులందరికీ కూడా సఫిషియెంట్గా సబ్జెక్ట్ వెళ్తుందా లేదా అతని ద్వారా చూసి మ్యాక్సిమం అవకాశం ఇవ్వాలి ప్రిన్సిపల్ కానీ వీళ్ళు కానీ. వీళ్ళు అలా తయారవట్లేదు. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లాగా దానికి వాళ్ళే హెడ్ వాళ్ళే బాస్ అన్నట్టుగా ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు అక్కడికి వస్తున్నాయి, క్రియేట్ అవుతున్నాయి. ఆయనకు తీసుకుంటే ఎట్లమ్మా లీవ్ తీసుకుంటే ఎట్లా, ఇక్కడ పిల్లలు ఏమైపోతుంటే మరి వాళ్ళ పిల్లలు ఏమవుతారు అంటే వాళ్ళ పిల్లలు పాడవుతూ చూస్తూ వచ్చి ఇక్కడ పిల్లల్ని సరి చేస్తారా? అలా సరి చేయాలని మనం కోరుకోవచ్చా? కాదు కదా, సొసైటీ అలా కోరుకోకూడదు కదా. నాకే కరెక్ట్ లేనప్పుడు నేను ఇంకొకరికి ఏం చేయగలను? తనను మించి ఎవరు చేయరు కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్సే కావచ్చు, ఆర్ఎల్సీలే కావచ్చు, వీళ్ళందరూ గుర్తుపెట్టుకొని చేయాలి. టైమింగ్లు మార్చాలా. తర్వాత వీళ్ళకి సంబంధించి బోధనేతర నాన్ టీచింగ్ సంబంధించిన వర్క్లు వాళ్ళకి ఆపేయాలా. ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలట ఎవరికి, మన రెసిడెన్షియల్ స్కూల్స్లో వీళ్ళకి సంబంధించి ఎంత వర్క్ పూర్తయింది, స్టూడెంట్స్ ఎంత ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారు అనేది ఉపాధ్యాయుడు ఎందుకు చేస్తాడండి? అక్కడ ఎవరైనా ఒక అదనపు సిబ్బందిని పెట్టుకొని డిఓల్ని ఒక ఇద్దరు నియమించుకొని పోర్షన్ ఇస్తే అది చేసేసుకోవాలి. దానికి కూడా గంటల తరబడి టైం అంటే ఇలా చేస్తే విద్యా వ్యవస్థ డెవలప్ అవ్వదు. మన దగ్గర మనప్పుడు ఒకప్పుడు జనరల్ స్కూల్స్ చదువుకున్నా కూడా వాళ్ళు ఎలాంటి స్ట్రెస్ లేకుండా పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు అందుబాటులోకి వచ్చారు, చెప్పారు. ఫస్ట్ చెప్పారు, విలువ అడిగినప్పుడు కూడా చెప్పారు. అలా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు. మరి ఇప్పుడు ఒత్తిడి 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 ఒత్తిడి, పిల్లల మీద ఒత్తిడి, ఉపాధ్యాయుల మీద ఒత్తిడి, ఎంటైర్ సొసైటీ మీద కూడా ఒత్తిడి వస్తుంది. దీన్ని నిరోధించాల్సినటువంటి బాధ్యత అవసరం ఎవరికి ఉంటుందంటే ఉపాధ్యాయులు ఎన్నుకునేటటువంటి ఆ ఎమ్మెల్సీకి ఉండాలి. ఇంత బాధ్యతను మీద పెట్టుకొని ఎమ్మెల్సీ వెళ్ళాలి. నేను ఇందులో పెద్ద వ్యక్తిని అయ్యాను, అందులో పెద్ద వ్యక్తిని అయ్యాను, లేకపోతే ఈ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నాను, ఈ సంఘం వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అని అంటే మాత్రం అది ఉపాధ్యాయులకు మేలు జరగదు. అది ఉపాధ్యాయులకు మేలు జరగదు. ఉపాధ్యాయులు కూడా ఇలాంటి విషయాలు ఏ అభ్యర్థి నోటి నుంచి అయితే వస్తాయో వాళ్ళని ఎన్నుకోవాలి. అలా రానప్పుడు ఉపయోగం లేదు కదా. దానికంటే మీరు నోటాకి వేయటం లేకపోతే ఆ ఎలక్షన్ బహిష్కరించడమే బెటర్. 2 సార్లు బహిష్కరిస్తే వాళ్ళకే తెలుస్తుంది. ఉపయోగం లేని దానికి ఎందుకంటే ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పారు ఒక ఎమ్మెల్సీని ఎన్నుకునే విషయంలో. అంటే ఇప్పుడు ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, విద్యార్థులకు ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఉపాధ్యాయులు ఎలాంటి ఎమ్మెల్సీలను ఎన్నుకోవాలి, ఇంకొకటి ఉపాధ్యాయుల సమస్యలు కూడా ఏమేమి ఉన్నాయి కూడా క్లియర్గా చెప్పారు. ఇంకా ఉన్నాయి మేడం. మొన్న ఒక గురుకుల సొసైటీలో ఒక ఆమె యాక్చువల్గా చెప్పాలంటే ఐఏఎస్ కూడా కాదు, జస్ట్ ఎంపీడీఓ దగ్గర నుంచి అలా 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 కన్ఫర్డ్ ఐఏఎస్గా వచ్చింది. ఐఏఎస్ అని బోర్డు పెట్టుకొని కోర్టు ఆర్డర్ ఇస్తే కూడా కోర్టు ఆర్డర్లను కూడా పక్కన పెట్టి రాత్రులు ఏదో ప్రభుత్వానికి మేలు చేయలేదు, ఉపాధ్యాయులకు మేలు చేయలేదు, సొసైటీకి మేలు చేయలేదు, తన మూర్ఖత్వాన్ని చెప్పుకొని పోయింది ఒక సొసైటీలో. అంటే ఏం జరిగింది? ప్రభుత్వం ఏం చెప్పిందంటే వీటిపైన 317 ఒకటి ఉంది కాబట్టి దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ఏవి చేయకండి అని చెప్పింది. 6 నుంచి 18వ తారీఖు మధ్యలో చేయొద్దు అని చెప్పింది. ఆ రోజుల్లోనే రాత్రుల పూట ఆర్డర్లు ఇచ్చేసి 2 నెలలు పోయిన తర్వాత వాళ్ళని రాత్రికి తరలించి 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఆర్డర్లు తాఫీగా ఇచ్చింది. ఆమె వెళ్ళిపోయింది. తీసేసారులే, గవర్నమెంట్ కూడా చిరాకు వచ్చింది దాని మీద. కరెక్ట్ గా వ్యక్తిని తీసేసి అంటే ఇట్లా ఇప్పుడు ఇష్టారాజ్యానికి వ్యవహరిస్తున్నారు. కొందరు సెక్రటరీలకి మంచి ఎఫిషియెంట్ సెక్రటరీలు ఉంటారు, కానీ ఒకరికి 4-5 బాధ్యతలు చెప్తారు. 4-5 విద్యా వ్యవస్థకు సంబంధించి ఎవరైనా సెక్రటరీని ఇచ్చినప్పుడు వేరే ఏ బాధ్యతలు పెట్టద్దు. అది జెడ్పీ స్కూల్స్కి ఇచ్చినా సరే, డిఎస్సికి ఇచ్చినా, మన గురుకులాలకి ఇచ్చినా సరే సపరేట్ ఒక సెక్రటరీ అంటే దాన్ని మాత్రమే ఇవ్వాలి. 4-5 అదనపు పనులు పెడితే వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా ఉన్నటువంటి ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా, ఆయన ఆఫీసర్ అయినప్పటికీ కూడా
ఇక్కడ కొంచెంసేపు వర్క్ చేయటం, ఇంకో చోట వర్క్ చేయటం అని అంటే ఒకరోజు 2 శాఖలకు పోవటం అంటే కష్టం. పెద్ద సొసైటీ అది, వేల మంది, లక్షల మంది విద్యార్థులు, వేల మంది ఉపాధ్యాయులు ఉన్న సొసైటీస్లో అవును. వాళ్ళు దృష్టి పెట్టలేకపోతే అంటే సమయం దొరక్క ఒక పూటే కూర్చుంటా, ఈ రోజు కూర్చుంటే రేపు కూర్చున్నట్టు కాదు. ముఖ్యంగా చెప్పాలంటే మీరు అన్న విషయం కూడా సార్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి, గురుకులాలకి అంటే ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చినంత వాల్యూ ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూళ్ళకి, ఇటు గురుకులాల ఉపాధ్యాయులకైతే ఇవ్వట్లేదని మేము అనుకుంటున్నాం. అర్థం కాదు మేడం. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినంత వాల్యూ, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా సరే వాళ్ళకున్నంత వాల్యూ ఇక్కడ గవర్నమెంట్ ఉపాధ్యాయులకు లేదేమో అని మేము అనుకుంటున్నాం. అంటే ప్రైవేట్ సెక్టార్లో ఏంటనంటే మేడం, ఉపాధ్యాయులకి గవర్నమెంట్ వాల్యూ ఇచ్చేది తక్కువ అంటే ఒక రకంగా చెప్పంటే ఈ గవర్నమెంట్ తక్కువ వాల్యూనే ఇస్తుంది. ఎందుకనంటే వాళ్ళని ఎంత మేరకు జీతానికి బానిసలాగా చూసే పరిస్థితే ఉంది ప్రభుత్వాల దగ్గర తప్ప. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఈ సొసైటీని నిర్మించేటటువంటి ఒక కీలకమైన నిర్మాతలు అనే ఆలోచన పెట్టుకోవట్లేదు ప్రభుత్వం. పెట్టుకుంటే ఈ ట్రాన్స్ఫర్లు, డిప్యూటేషన్లు, 317లు ఇన్ని ప్రాబ్లంలు ప్రభుత్వం క్రియేట్ చేయదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రభుత్వానికి సడన్ కర్టసీ ఉంది వారి పట్ల అనేది ఒకటి ఆలోచన ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా సరే. అలా లేదు కొన్ని అంతెందుకు మేడం, కొన్ని సొసైటీస్లో ఇప్పటికీ ప్రభుత్వం 317 ప్రకారం గ్రీవెన్స్లో వచ్చిన వాళ్ళకే స్పౌజ్ చేయమని, మ్యూచువల్ చేయమని ఇవన్నీ చెప్పి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ అవి కావట్లేదు. మరి వైఫల్యం ఎక్కడుంది? ఆ ఎమ్మెల్సీ తప్ప, ప్రభుత్వాలు తప్ప? వీళ్ళందరూ కలిసి కోఆర్డినేట్ అయ్యే కదా వీళ్ళందరికీ మెయిల్ చేయాల్సింది. అలా చేయట్లేదు అని అంటే ఏం చేస్తున్నారు? సమాజానికే మీరు నష్టం చేస్తున్నారు. ఎంటైర్ సొసైటీ నష్టపోతుంది. ఒక ఉపాధ్యాయుడు నష్టపోతే ఎంటైర్ సొసైటీ నష్టపోతుంది. అది అర్థం చేసుకోవట్లేదు. అది అర్థం చేసుకోకుండా చేస్తున్నారు. ఇప్పుడు అంతో ఇంతో చదువుకొని ఇక్కడ దాకా అందరూ వస్తున్నారు అని అంటే వాళ్ళు చెప్పిందే. ఇక అది కూడా లేకుండా చేసే పరిస్థితే కదా. వాళ్ళకి ఏదైనా జరిగితే, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే అవి పూర్తి చేయకుండా నేను కూర్చున్న ప్లేస్ సరిగ్గా లేకపోతే నేనేం కూర్చోగలను? ఉపాధ్యాయుల పరిస్థితి కూడా అదే. అదే సార్. నాకు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ సోర్స్ ఉంది, సోర్స్ లేని దగ్గర సోర్స్ క్రియేట్ చేయమంటే వేరే, సోర్స్ ఉన్న దగ్గర కూడా వాళ్ళ ఆలోచన కాలయాపన చేస్తే మరి ఎంత నష్టపోతారు? ఇప్పుడు చేస్తే డిస్టర్బ్ అవుతారు. అకాడమిక్ ఇయర్లో ఏం డిస్టర్బ్ అవుతారు? ఈ రోజు పోతారు, ఇంకోటి వస్తారు, 4 రోజుల్లో ఇంకొకరు వస్తారు, మారుతారు. 2 రోజులు జరిగే పని డిస్టర్బ్ ఎందుకు అవుతారు? అదే అకాడమిక్ ఇయర్ ఉంటుంది, అదే సిలబస్ ఎక్కడి నుంచి స్టాప్ అయిందో అక్కడి నుంచి 1 డేలోనే కంటిన్యూ అవుతుంది కదా. ఇంకా నీకు నష్టం ఎక్కడ ఉంది వాళ్ళకి ఇవ్వడానికి? వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పించి నెలల తరబడి బస్సులు ఎక్కి తిరగటం. ఇప్పుడు ఆడవాళ్ళు కొంచెం ఫ్రీ బస్ ఒకటి మేలు అయినట్టుంది, కొందరు టీచర్లకు అది కూడా ఉపయోగపడుతుంది, వాళ్ళకి అదొకటి మేలు అయినట్టుంది గవర్నమెంట్ దగ్గర నుంచి. అంటే అదొకటి మెయిల్ అయినట్లుంది వాస్తవానికి. మళ్ళీ జెంట్స్ లేదు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని అయితే టీచర్స్ కి కొంచెం అదొకటి ఉంది, అటు ఇటు తిరిగేందుకు అదొకటి ఉంది. అదైతే ఆ విషయాలన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు క్లియర్ గా చెప్పారు, ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు చెప్పారు, విద్యార్థులకు ఉన్న సమస్యలు చెప్పారు, ఎలా ఉంటే బాగుంటది అని కూడా చెప్పారు. దాని పట్ల గవర్నమెంట్ కూడా అంటే ప్రభుత్వం కూడా ఎలాంటి దృష్టి సారిస్తే బాగుంటుందని చెప్పారు. చివరిగా ఒకటి సార్, మీరు ఒక అడ్వకేట్ గా పక్కన పెడితే ఒక జేఏసీ నాయకుడిగా, యూనివర్సిటీ స్కాలర్గా నేను ఒకటి అడగాలనుకుంటున్నా సార్. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలకి ఉపాధ్యాయ ఎలక్షన్స్ అభ్యర్థిగా ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుందని మీరు సజెస్ట్ చేయగలరు? ఇది ఎవరికి సపోర్ట్ చేయమని కూడా మీరు సజెస్ట్ మేము ఉపాధ్యాయులకి ఏ పార్టీకి మీరు ఓటు చేయండి అని చెప్పరు. మీకు మీరు ఓటు చేసుకోవాలి స్వధర్మం అంటూ. అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఈ జాబ్లో వచ్చేటటువంటి సమస్యలు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, డిప్యూటేషన్స్ కావచ్చు, మ్యూచువల్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ విషయాల గురించి, ఈ ప్రాబ్లమ్స్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఆ వ్యక్తి ఎవరు? ఈ మాట్లాడే వ్యక్తి ఎవరు? ఈ సమస్యల పైన మాట్లాడే వ్యక్తి అతను మాట్లాడుతుందంటే ఇంతైనా అతనికి చేసే ఆలోచన ఉన్నట్టే ఉంటుంది. ఆ మాట్లాడకపోతే అది కూడా లేనట్టు లెక్క, అవగాహనే లేనట్టు లెక్క. మరి ఇటువంటి వాళ్ళని తెచ్చుకొని పెట్టుకునే దానికంటే మానేయటం బెటర్. లేదు పలానా అభ్యర్థి మాట్లాడుతున్నాడు, ఏ పార్టీ అయినా కావచ్చు, పలానా అభ్యర్థి ఈ సమస్యల పైన మాట్లాడుతున్నాడు, బాబు నేను ఎన్నికైనా మరుక్షణం మ్యూచువల్స్ వారం రోజుల్లో పూర్తి చేస్తా, ప్రభుత్వం వెంటబడతా, లేకపోతే రూల్ ప్రకారం కోర్టుకి వెళ్ళి మరి దాన్ని తీసుకొస్తా ఆర్డర్, లేకపోతే స్పౌజ్ ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా వారం 10 రోజుల్లోనే క్లియర్ చేపిస్తా, లేకపోతే కోర్టుకు పోయి తీసుకొస్తా
కోర్టుకి అయితే 4 రోజుల లోపల తీసుకొస్తా, వారం రోజుల లోపల నేను మాట్లాడతా, దీనిపైన క్లియర్ చేపిస్తా. అలాగే మీ ఎర్న్ లీవ్స్, దాంతోపాటు మీరు లీవ్స్ సబ్మిట్ చేస్తారు, ఇది సరెండర్ చేస్తారు, సరెండర్ చేసినప్పుడు ఇవ్వాల్సిన శాలరీస్, అలాగే మనకి వీళ్ళకి మొన్న ఆ మధ్య ఐఆర్ ఇచ్చారు, అంటే ఇంటరీమ్ రిలీఫ్ అని చెప్పి వాళ్ళకి మొత్తం అమౌంట్ ఎంత అయితే రావాలో అంత రాకుండా, అంటే టీఏడిఏలు ఇవన్నీ కలిపి రావాల్సినవి ఇవ్వకుండా గవర్నమెంట్ చేసినప్పుడు ఈ ఐఆర్ ఇస్తారు. ఈ రావాల్సినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు లీవులు పెట్టుకున్నప్పుడు, మీరు కొన్నిసార్లు లీవులు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే శాలరీ కట్ చేస్తారు తప్ప అమౌంట్ ఇవ్వరు. శాలరీ కట్ చేస్తారు తప్ప లీవ్ యాక్సెప్ట్ చేశారో లేదో తెలియదు వాళ్ళకి. లీవ్ యాక్సెప్ట్ చేస్తే ఈ అమౌంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. యాక్సెప్ట్ చేయకపోతే జనరల్గా మళ్ళీ లాస్ట్కి నేను యాక్సెప్ట్ చేసిన అంటాడు, ఇక్కడ అమౌంట్ ఎగరగొడతారు. ఇట్లాంటి అనేక అన్యాయాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ పట్ల. వీటి గురించి కూలంకుషంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఏ అభ్యర్థి అయితే ఉన్నాడో అతనికి ఓటు వేసుకుంటే మీ సమస్యలు ఏమైనా పరిష్కరించబడతాయి. లేదు అని అనుకుంటే మీరు మళ్ళీ 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 మోసపోతూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి అభ్యర్థిని ఎన్నుకోండి. కనీసం మీ సంఘాలను కూడా నమ్మకండి. నేను చెప్తున్నా, మీ సంఘాలు వాళ్ళ వరకే. మీరు కూడా గ్రూప్ ఏర్పాటు చేసుకోవచ్చు, 12 మంది కలిసి సంఘం ఏర్పాటు చేసుకుంటే మీరు మీకోసమే పని చేసుకుంటారు. వాళ్ళు కూడా అంతే. గవర్నమెంట్ క్యాజువల్గా చేసే పనులన్నిటికీ వాళ్ళ రిప్రజెంటేషన్ ఒకటి ఉంది. అప్పటికప్పుడు గొడవ చేసి యుద్ధ ప్రాతిపదికన వారం 10 రోజుల లోపల చేయగలిగితేనే సంఘం అవుతుంది, ఉపాధ్యాయ సంఘం అవుతుంది, ఉపాధ్యాయులకు హెల్ప్ చేసే సంఘం అవుతుంది. లేనప్పుడు ఆ సంఘాలే దండగా. సో మీరు ఇలాంటి వ్యక్తులకే చూసుకొని ఏ వ్యక్తి నోటి నుంచి అయితే ఇలాంటి మాటలు వస్తాయో, ఇలా చెప్తారో ఆ అభ్యర్థిని మాత్రమే మీరు మీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకుంటే ఉపాధ్యాయులకు. మీరేమన్నా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడబోతున్నారా? లేదు మేడం, మేము చేయట్లేదు. ఇప్పటికి. భవిష్యత్తులో ఏమైనా ఉంటే ఆలోచన చెప్పచ్చు, కానీ ఇప్పటికైతే లేదు. కానీ ఈ సమస్యల పైన మాట్లాడేటటువంటి వ్యక్తిని తీసుకుంటే, ఎందుకంటే సొసైటీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది మేడం. టీచర్ల ద్వారా నాతో సహా అందరూ ఎఫెక్ట్ అవుతాం. కాబట్టే ఉపాధ్యాయుల విషయంలో ఇది మాట్లాడాల్సి వస్తుంది. ఎంటైర్ విద్యార్థుల సమస్యలు ఉంటాయి, విద్యార్థుల సమస్యలే ఉంటాయి. ఉపాధ్యాయ సమస్య పరిష్కరించబడింది అని అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థి ప్రైవేట్ స్కూల్ కంటే టాప్ రేంజ్కి వెళ్ళిపోతాడు మేడం. వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే చాలు, వీళ్ళు టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు. సో అలాంటి వ్యక్తిని మీరు చూసి ఎన్నుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమస్యలు ఏ వ్యక్తి ఉచ్చరిస్తారో అతన్ని మాత్రమే ఓటు చేసుకోవాలి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలా మోసపోకుండా ముందుకెళ్ళాలని మన ఉపాధ్యాయులను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా మరి, ఎందుకంటే ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి విద్యార్థుల భవిష్యత్ అనేది మనకు తరతరాలకు కూడా చాలా అవసరం. కాబట్టి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలంటే మంచి ఎమ్మెల్సీలను ఎంచుకోవాలి. అలాగే ఉపాధ్యాయులకు జరుగుతున్న నష్టాన్ని కూడా మరి పూడ్చాలి అంటే, వాళ్ళకి ఏ నష్టం జరగకుండా చూడాలి అంటే కూడా వాళ్లకు చాలా సమస్యలు వస్తున్నాయి ఉపాధ్యాయులకి. కాబట్టే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉపాధ్యాయులు అనేది కానీ గురువు అంటే దైవంతో సమానం అందరికి కూడా. ఆ గురువు లేనిదే ఈరోజు జ్ఞానం అనేది లేదు ప్రతి ఒక్కరికి కూడా. మరి ఆ జ్ఞానం పెంపొందించుకోవాలన్నా, ఆ గురువు మంచి బాటలో నడవాలి, ఆ గురువుకి ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు అన్నా కానీ ఖచ్చితంగా ఒక మంచి ఉపాధ్యాయున్నే ఇప్పుడు ఉపాధ్యాయుల సమస్యలను క్లియర్ చేయడానికి, విద్యార్థులకు ఒత్తిడి లేకుండా వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించడానికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళనే ఎమ్మెల్సీగా ఎంచుకుంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా సహాయ సహకారాలు అందించే స్థాయికి వాళ్ళు పోరాడుతారు. కాబట్టి వాళ్ళని డిసైడ్ చేసి ఎంచుకోండి అని మరి శ్రీరామ్ గారు కోరుతున్నారు. కాబట్టి అందరూ ఆలోచించి అలాంటి ఉపాధ్యాయులని ఎమ్మెల్సీగా ఎంచుకుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుందని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏది ఏమైనప్పటికీ మంచి నాయకుడు రావాలి, ఇందులో ఉపాధ్యాయుడు మంచి ఎమ్మెల్సీగా రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.